హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎవల్యూషన్ ఆఫ్ యక్షగాన అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యక్షగాన గురించి తెలుసుకుందాం. ఈ వీడియోస్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ చేయటం జరిగింది. యక్షగానాస్ ఎలా డెవలప్ అయ్యాయి అన్న దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశానండి. ద వర్డ్ యక్ష ఈజ్ ఇన్ కినోపనిషద్. దీని శ్లోకం వచ్చేసి విష్ణుర్గణాంచ వృత్యనాంచ నటనాంచ విశేషతః. అంటే పర్ఫార్మర్ సింగ్స్ సాంగ్, ప్రోస్, వర్సెస్, డిస్ప్లే నవరస వైల్ డాన్సింగ్ కాల్డ్ యక్షగాన. యక్షగాన అంటే ఏంటి అంటే ఒక పర్ఫార్మర్ తనే పాట పాడుతూ పద్యాలను గద్యాలను నవరసాలను ఉలికిస్తూ డాన్స్ చేస్తూ ప్రదర్శించే పర్ఫార్మెన్స్ని యక్షగాన అంటాం. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి పుంకాను పుంక విషయ స్నేత పరోపి బ్రహ్మవలోకనాది యమ్న జోహతి యోగి సంగీత వాచ్యలయ తాళవ సంగీతం మౌలిష్ట కుంభ పరిరక్షణ ధీమా తైవహ. అంటే వరల్డ్ లైఫ్ కెన్ అచీవ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ బై వాచింగ్ ద యక్షగాన పర్ఫార్మెన్స్. దీని అర్థం ఏంటి అంటే మనం ఏమైతే ఈ యక్షగాన పర్ఫార్మెన్స్ వాచ్ చేస్తున్నామో అక్కడ ఈ గీతము, వాద్యము, లయ, తాళము, సంగీతాలతో నిండిపోయి ఆ యొక్క ప్రదేశము మనల్ని మనం మర్చిపోయే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి వృత్త అభినయ గీతానాం త్రిమూర్త్యత్న స్వరూపం. అంటే ఈ అభినయము, నృత్యము, గీతము అనేది ఒక త్రిమూర్తి యొక్క స్వరూపం కలిగి ఉన్నది అని చెప్తున్నారు. యక్షగాన ఆర్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఆంధ్ర. ఇది మన ఆంధ్రాకు చెందిందన్నమాట ఈ ఆర్ట్. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి కీర్తింతురే దాని కీర్తి గంధర్వులు గంధర్వమున యక్షగాన సరళిన్. శ్రీనాథ added the Gandharvas sang in Yakshagana style. గాంధర్వ విద్య, క్రీడాభిరామం, మను చరిత్ర మెన్షన్ యక్ష మెన్ అండ్ ఉమెన్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఆన్ ఫెస్టివ్. ఏదైనా అకేషన్ ఉంటే ఇవి చక్కగా వాళ్ళే పాట పాడుతూ వాళ్ళే డ్యాన్స్ వేస్తూ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళంట. అందులో ఈ గంధర్వ విద్య, క్రీడాభిరామం, మను చరిత్ర అనేవి చాలా పాపులర్. ద జకులాస్ వర్ ఎ ట్రైబ్ హూ వర్షిప్డ్ కామేశ్వరి. ద సాంగ్ సంగ్ బై జకుస్ ఆర్ కాల్డ్ జకుల పాట. ఇట్స్ సాంస్క్రిట్ వర్షన్ ఈజ్ యక్షగాన. Great poet Srinatha in his Kridabhiramam describes a Jakula woman narrating a story, singing and dancing in Kathak form. Next point. Kuruvanchi Natakam means Kuruva means hill tribe people. నెక్స్ట్ అంజి అంటే డ్యాన్స్ మీన్స్ దీన్ని గిప్సీ డ్యాన్స్ అని కూడా అంటారు. అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి ట్రావెల్ చేస్తూ డ్యాన్స్ సాంగ్స్ పాడుతూ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ యక్షగాన. ఇట్ ఈజ్ 3 కేటగిరీస్. శ్రావ్యములు, దృశ్యములు, దృశ్య శ్రావ్యములు. శ్రావ్యములు అంటే వినటము, చదవటం. దృశ్యములు అంటే చూడటం. దృశ్య శ్రావ్యములు అంటే 2. ఇలా యక్షగాన 3 రకాలుగా చెప్పబడింది. యక్షగాన ఈజ్ మోస్ట్ పాపులర్ అండ్ ఓల్డెస్ట్ ఇన్ ఆంధ్ర. ఇక్కడ ముందే చెప్పాను కదండి, యక్షగాన మన ఆంధ్రాకి సంబంధించిన ఆర్ట్ ఫామ్ అనేసి. ఇది చాలా పురాతనమైనది, చాలా పాపులర్. యక్షగాన ట్రెడిషన్ వాజ్ డెవలప్డ్ బై తెలుగు బ్రాహ్మిన్స్. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు మన తెలుగు బ్రాహ్మిన్స్. మేలాతూర్ విలేజ్ బ్రాహ్మిన్స్ డెవలప్డ్ దిస్ ట్రెడిషన్ విచ్ ఈజ్ నియర్ టు తంజావూర్. మేలాతూర్లో ఉండే బ్రాహ్మిన్స్ ఈ యక్షగానాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే తంజావూర్కి దగ్గరలో ఉంటుంది ఈ విలేజ్. దిస్ ట్రెడిషన్ ప్రజెంటెడ్ ఇన్ రాయల్ కోర్ట్స్. ఇది ఎక్కడ ప్రదర్శించే వాళ్ళంటే కోటల్లో రాజుల ఎదురుగా ప్రదర్శించేవారు. కందుకూరి రుద్రకవి కంపోజ్డ్ సుగ్రీవ విజయం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్.
After the fall of Vijayanagara Empire, Nayaka kings of Madurai and Tanjavur was patronized. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం అన్న అంశాన్ని కంపోజ్ చేశారు. అప్పట్లో విజయనగర ఎంపైర్ ఆనాటి కాలంలో ఎప్పుడైతే విజయనగర ఎంపైర్ పడిపోయి నాయక్క కింగ్స్ వాళ్ళు ఎంటర్ అయ్యారో మధురైకి తంజావూర్కి, వాళ్ళు కూడా ఈ ఆర్ట్ ఫామ్ని చక్కగా ఆదరించేవారట. విజయ రాఘవ నాయక్ కంపోజ్డ్ రఘునాథ బుధయ, కాళియా మర్దన, ప్రహ్లాద చరిత్ర, విప్రనారాయణ చరిత్ర novels are still preserved in సరస్వతి మహల్ లైబ్రరీ ఆఫ్ తంజావూర్. ఎవరైతే విజయ రాఘవ నాయక్ కంపోజ్ చేసిన ఈ నావల్స్ ఇప్పటికీ తంజావూర్లో సరస్వతి మహల్ లైబ్రరీలో ఉన్నాయి అని చెప్తున్నారు. In Yakshagana style, artists danced and sang whole story playing various roles. Jakula Garu dances were specialized in Yakshagana. Later development of Yakshagana into regular dramatic dance with a number of artists and playing various characters. దీని అర్థం ఏంటి అంటే, ముందులో యక్షగాన స్టైల్ ఎలా ఉండిందంటే ఒక ఆర్టిస్ట్ మాత్రమే డిఫరెంట్ రోల్స్ని ప్లే చేసేవాళ్ళు. కంప్లీట్ స్టోరీ పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ వేరియస్ రోల్స్ని ఒకే వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. తర్వాత లేటర్ డెవలప్మెంట్ ఆఫ్ యక్షగాన వల్ల ఏమొచ్చిందంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ని ప్లే చేయటము కొంచెం మాడిఫై అయిందనమాట. యక్షగాన 3 well known plays belonging to the 15th and 16th century. గరుడాచలం బై ఉభయమంత్రి, కృష్ణ హిరమణి బై శ్రీనాథ్, సుగ్రీవ విజయం బై రుద్రకవి. ఈ ముగ్గురు అనేది చాలా మేజర్ రోల్ని ప్లే చేసేవారు ఈ యక్షగాన స్టైల్కి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నావెల్తో ప్రసిద్ధి చెందినవారన్నమాట. ద ప్రోటోటైప్ ఆఫ్ యక్షగాన ఆంధ్ర, తమిళనాడు అండ్ కర్ణాటక, లలిత ఇన్ మహారాష్ట్ర, భావై ఇన్ గుజరాత్, యాత్ర ఇన్ బెంగాల్, గాంధర్వగాన ఇన్ నేపాల్. ఈ యక్షగాన స్టైల్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలిచేవారు. గాంధర్వగాన నేపాల్లో, ఆంధ్రాలో అయితే యక్షగాన అని ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎగ్జామ్ థియరీ పార్ట్కి ఈ మెయిన్ పాయింట్స్ రాస్తే చాలండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.